ప్రయత్నమే మొదటి విజయం అన్నాడు ఒక మహానుభావుడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆడవాళ్ళు ప్రతి రంగంలో రాణించాలి. ఎందుకంటే ఆడది అంటే ఒక హౌస్ వైఫ్కే పరిమితం అనే మాటను పటాపంచలు చేసే వాళ్ళల్లో కొందరు ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో మనం సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుంటే, ముందుగా అలా మొదలైంది. డైరెక్టెడ్ బై బివి నందిని రెడ్డి. అదేవిధంగా గురు ఆకాశమే నీ హద్దురా డైరెక్టెడ్ బై సుధా కొంగర. ఇప్పుడు తెలుసు కదా డైరెక్టెడ్ బై నీరజ కోన. నీరజ కోన గారు, ముందుగా మీకు హ్యాట్సప్ అండి. ఎందుకంటే ఈ మూవీ చూశాక నాకు ఆ మాట చెప్పాలనిపించింది. యాక్టర్స్: స్టార్ బాయ్ సిద్ధు, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష. వీరందరూ చాలా బాగా నటించారు. సిద్ధు క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. కథ విషయానికి వస్తే, సిద్ధు, శ్రీనిధి శెట్టి ఫస్ట్ ప్రేమించుకుంటారు. ఆ సిచ్యువేషన్లో శ్రీనిధి శెట్టి మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. నాకు పెళ్లి వద్దు, ఎంజాయ్ చేద్దాం అంటుంది. నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకో అంటుంది. ప్రెగ్నెన్సీ వస్తే కూడా అబార్షన్ చేసుకుంటుంది, సిద్ధుకి తెలియకుండా. సిద్ధు నేను అనాథని, నాకు ఫ్యామిలీ కావాలనుకుంటాడు. కానీ శ్రీనిధి చేష్టలకు ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోతాడు. తర్వాత రాశితో పెళ్ళి అవుతుంది. రాశికి పిల్లలు పుట్టరు అని తెలిసాక తను శ్రీనిధి దగ్గర హాస్పిటల్కి వెళ్ళి క్లాస్ విన్నాక సరోగసి ద్వారా పిల్లల్ని కనాలని అనుకుంటుంది. ఇదంతా స్టోరీని సిద్ధు ఎలా మేనేజ్ చేయగలిగాడు అనేది తెరపైనే చూడాలి. సో ఫ్రెండ్స్, మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి.